అందుకు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. మీరు నన్ను ఆదరించడానికి వచ్చారు, కానీ మీరు వచ్చి ఆదరించకపోగా నన్ను బాధింపజేస్తుంది, మరింతగా నన్ను బాధపడతారు. ఇప్పుడు యోబు నోరు తెచ్చి ఉన్నాడు, మీరు బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. ఒక పక్క సాధన వల్ల శోధన పెంచాడు, మరొక బాధ భార్య వల్ల కూడా కలుగుతుంది, మరొక స్నేహితులు కూడా నిందిస్తున్నారు. ఇప్పుడు అతను ఆదరించేది ఎవరండి? అతని జీవితం ఏంటి? ఒంటరుడు అయిపోయాడు. సాతాను యొక్క శోధన, భార్య యొక్క వేదన, తర్వాత స్నేహితుడి యొక్క నిందలు. క్రైస్తవులుగా జీవించే నీవు నీ జీవితంలో కష్టం వస్తే ఎవరో వచ్చి ఓదార్స్తారని అనుకోవద్దు, కానీ నీవే ఎదుటి వారిని ఓదార్చే స్థితిలో ఉండాలి. పైపచ్చు నీకు సమస్య వస్తే నిన్ను నీవే ఓదార్చుకునే పరిస్థితిలో ఉండాలి. తెలుసా, నీకు దేవుడు నాడని గుర్తుపెట్టుకోవాలి.